ఓకే, హలో రంకర్స్. సో ఇవాళ మన డిస్కషన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ ఆఫ్ లీనియర్ ఆల్జీబ్రా, దట్ ఈస్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ టాపిక్. సో ఈజీ టాపికే, ఏమంటే ప్రాపర్టీస్ ఉంటాయి, ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే ఈజీ క్వశ్చన్స్ చేయొచ్చు. క్వశ్చన్స్ కూడా బాగానే డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వీటిలో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి లీనియర్ ఆల్జీబ్రాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదిరా అంటే, ఇంతవరకు మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసినాం? 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ చూసినాం. ఏంటిది? ఒకటి వచ్చేసి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్, దాని ఫామ్ ఎట్లుండ a ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి లాగా ఉండ. దీనికి సొల్యూషన్స్ ఎట్లుంటాయన్న, ఎయిదర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, కన్సిస్టెంట్లో మళ్ళీ ఫైనైట్, ఇన్ఫైనైట్. అదేవిధంగా హోమోజీనియస్ ఈక్వేషన్స్ చూసినాం, a ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీనికి ఏముంటాయి సొల్యూషన్స్? ఓన్లీ కన్సిస్టెంట్, అంతే కదా. ఓన్లీ కన్సిస్టెంట్ అంటే మళ్ళీ దీంట్లో ఏముంటాయి? ఎయిదర్ వీ విల్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ వీ విల్ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా, నథింగ్ బట్ ప్రీవియస్ వీడియో డిస్కషనే. ఇప్పుడు నేను ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకుంటున్నాను. అదేంటిదిరా అంటే, a ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా ఇంటూ ఎక్స్. ల్యాంబ్డా అనేది ఏంటిదిరా అంటే ఎనీ స్కేలార్, ఆర్ సింప్లీ వీ కెన్ సే ఎనీ కాన్స్టెంట్. ఓకే, సో ల్యాంబ్డా ఇట్లా తీసుకొని నేను ఏమన్నా a ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా ఇంటూ ఎక్స్ అన్న. నథింగ్ బట్ ఇప్పుడు ఈ రెండు ఫార్మ్స్ లాగానే ఉన్నాయి కదా. ఇక్కడ b ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ 0 అనే ఒక మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ x అనే ఒక మ్యాట్రిక్స్ ఉంది. ఇదేంటిదిరా మనకి ఆర్డర్ అంటే, ఇది n క్రాస్ n. ఇది మనం ఏం తీసుకున్నాం ఇంతవరకు? కాలం మ్యాట్రిక్స్ తీసుకున్నాం కదా. సో 1 క్రాస్ n, అంతేనా? కాలం మ్యాట్రిక్స్ అంటే n క్రాస్ 1, ఇది కూడా n క్రాస్ 1. రిజల్టెంట్ కూడా మనకు ఒక కాలం మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మీకు ఒక ప్రాపర్టీ నేను స్టార్టింగ్లోనే చెప్పిన, a ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్న. అంటే ఎనీ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ విత్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మల్టిప్లైడ్ విత్ ఎనీ మ్యాట్రిక్స్ రిజల్ట్స్ ఇన్ ద సేమ్ మ్యాట్రిక్స్. సో ఓకేనా, ఈ ప్రాపర్టీ గుర్తుందా? ఇదే ప్రాపర్టీ నేను ఇక్కడ అప్లై చేసుకుంటా ఇప్పుడు. సో నేను ఏం చేస్తా అంటే, a ఇంటూ ఏ అనేది n క్రాస్ n, ఎక్స్ అనేది n క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ల్యాంబ్డా ఇంటూ ఐ ఇంటూ ఎక్స్. ఎక్స్ ఎంత? n క్రాస్ 1. ఇప్పుడు మనకేంటిది? ఈ ఐ అనేది ఎట్లుండాలి? n క్రాస్ n తీసుకుంటున్నాను నేను. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలిసిందే కదా, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉంటుంది కాబట్టి n క్రాస్ n తీసుకున్నా. ఇప్పుడు k ఇంటూ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ కేఏ అని రాయొచ్చు కదా. నథింగ్ బట్ ఒక కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ని మ్యాట్రిక్స్లో నుంచి బయటికి కూడా తీస్తాం, లేదా సింపుల్గా ఆ మ్యాట్రిక్స్ లోపల కూడా రాసుకుంటాం. ఇది జనరల్ ప్రాపర్టీ. సో అదే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేస్తాను నేను. సో ఇప్పుడు ఏం రాస్తా అంటే, ఏ n క్రాస్ n ఇంటూ ఎక్స్ n క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మనకేంటిది? ల్యాంబ్డాని లోపల తీసుకెళ్ళిన కాన్స్టెంట్ n క్రాస్ n ఇంటూ ఎక్స్ n క్రాస్ 1. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తా ఈ ఈక్వేషన్. అప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్స్ n క్రాస్ 1 కామన్ ఇస్తే a మైనస్ ల్యాంబ్డా ఐ n క్రాస్ n ఇంటూ ఎక్స్ n క్రాస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఇది ఎట్లుంది మనకి? నథింగ్ బట్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చిందా లేదా? హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఫామ్లో యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. ఇప్పుడు నేను ఏ మైనస్ ల్యాంబ్డా ఐని సింపుల్గా మ్యాట్రిక్స్ ఈతో రిప్రజెంట్ చేసిన అనుకోండి. ఇప్పుడు మనకి ఏమైపోతుంది? మ్యాట్రిక్స్ సి ఇంటూ మ్యాట్రిక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ కదా. ఇది ఎట్లుంది మనకి? హోమోజీనియస్ ఈక్వేషన్ లానే ఉంది కదా. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. సో ఫుల్ కాన్సన్ట్రేషన్తో వినండి, జస్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఈ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ ల్యాంబ్డా ఇంటూ ఐ. సో ఇది మనకి సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్. సో దీంట్లో ఎన్ని విధాలుగా మనకు సొల్యూషన్స్ ఉంటాయి, ఎయిదర్ ఫైనైట్ సొల్యూషన్స్ ఆర్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఫైనైట్ సొల్యూషన్స్కి మనకి ఏంటిది కండిషన్ ఏంటిది, డెట్ ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది నిన్ననే చూసినాం, మళ్ళీ దీంట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోయినాను అనుకోండి, దట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. సో మీకు ఆల్రెడీ తెలుసు, డెట్ ఈ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. సో ఫైనైట్ సొల్యూషన్స్ అంటే యూనిక్ సొల్యూషన్. తర్వాత ఇన్ఫైనైట్ సొల్యూషన్స్కి ఏంటిది మనకు కండిషన్, డెట్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0, దట్ ఈస్ నథింగ్ బట్ ర్యాంక్ ఆఫ్ ఈ లెస్ దాన్ ఎన్. సో ఇది అవసరం కూడా లేదు, జస్ట్ మీకు నిన్న గుర్తు రావడం కోసం చెప్పిన. ఇది కండిషన్ కదా. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ 2 types ఆఫ్ సొల్యూషన్స్ వచ్చినా, ఓన్లీ వెన్ దిస్ ఈక్వేషన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దెన్ బై సాల్వింగ్ డెట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే నథింగ్ బట్ డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసి, అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఇదే కదా మన కండిషన్, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే నథింగ్ బట్ డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎప్పుడైతే సాల్వ్ చేస్తామో దీనికి ల్యాంబ్డా వాల్యూస్ ఏవైతే వస్తాయో వాటిని ఏమంటాం, ఐగన్ వాల్యూస్ అంటాం. సో అర్థమైందా. ఈ హోమోజీనియస్ ఈక్వేషన్కి వెన్ దిస్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దెన్ కండిషన్ ఏంటిది, డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సాల్వ్ చేస్తే ల్యాంబ్డా వాల్యూస్ ఏవైతే వస్తాయో ఆ ల్యాంబ్డా వాల్యూస్ని ఏమంటాం, ఐగన్ వాల్యూస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఐగన్ వాల్యూస్ని మనకి సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం అనుకోండి, ఎక్స్ మ్యాట్రిక్స్ నథింగ్ బట్ వెక్టారే కదా, ఇది ఒక కాలమ్ మ్యాట్రిక్స్, ఇది అంతేనా, కాలమ్ మ్యాట్రిక్స్ ఇది. సో ఈ కాలమ్ మ్యాట్రిక్స్ కనుక్కుంటే దీన్ని ఏమంటాం, వెక్టార్ అంటాం. సో ఈ ఐగన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనకి ఈ ఎక్స్ వాల్యూస్, ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఆర్ వెక్టార్ ఏవైతే వాల్యూస్ వస్తాయో వాటిని ఏమంటాం, ఐగన్ వెక్టార్స్ అంటాం. ఇప్పుడు నాకు ఒక పాయింట్ మీరు చెప్పండి, జాగ్రత్తగా ఎవరన్నా కాన్సన్ట్రేటెడ్గా వినింటే మీకు ఏమర్థం అవ్వాలి, ఐగన్ వెక్టార్స్ అనేవి ఎన్ని ఉంటాయి. ఒక 2 minutes మీరే టైం తీసుకొని బాగా అనలైజ్ చేసి, ఇంతవరకు ఏం చెప్పినామో మొత్తం బాగా అనలైజ్ చేసి నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాల్సింది పక్క. ఏంటిదిరా అంటే ఇప్పటి వరకు జాగ్రత్తగా వినింటే మీరు చెప్పండి, ఇప్పుడు నేను ఐగన్ వెక్టార్స్ అంటే ఏంటిదో మీకు తెలిసింది కదా. ఈ ఐగన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో కాలమ్ మ్యాట్రిక్స్, దాన్నే వెక్టార్ అని కూడా అంటాం. సో ఈ సొల్యూషన్ని ఏమంటాం మనం, ఐగన్ వెక్టార్స్ అంటాం. సో ఎన్ని ఐగన్ వెక్టార్స్ ఉంటాయి మీరే కొద్దిసేపు పాస్ చేసి అనలైజ్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, నేను చెప్తున్నా ఇప్పుడు. సో ఎన్ని ఉంటాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్. వెరీ కామన్ సెన్స్ అప్లై చేస్తే చాలు. ఏమంటున్నా నేను, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నప్పుడే ల్యాంబ్డా వాల్యూస్ వచ్చినాయి మనకి. ఈ కండిషన్ తీసుకోవాలి మనం. ఓన్లీ ఈ కండిషన్ గురించి మాత్రమే మాట్లాడినా. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటున్నా. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే నథింగ్ బట్ ఈ ఈక్వేషన్ సొల్యూషన్సే కదా. సో ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ మ్యాట్రిక్సే కదా. సో ఇప్పుడు ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ అని, జస్ట్ టర్మినాలజీ అనేది చేంజ్ అంతే. సో ఎన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ వస్తాయి. సో ఇది మనకి ఐగన్ వాల్యూ అంటే ఏంటి, ఐగన్ వెక్టర్ అంటే ఏంటి అన్నదానికి ఒక చిన్న క్లారిటీ ఆర్ చిన్న థియరీ ఆర్ కాన్సెప్ట్. సో ఇప్పటి వరకు కొంతమందికి అర్థమై ఉండొచ్చు, నాకు తెలిసి 80% ఆఫ్ ది పీపుల్కి అర్థమై ఉంటుంది. మిగతా 20% కూడా అంటే టెన్షన్ తీసుకోవాల్సిన ఏం అవసరం లేదు. మీకు ఇంతవరకు కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు ప్రాబ్లమ్ డిస్కషన్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్ డిస్కషన్ చేసి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్దాం. ఓకేనా. సో ఇప్పటి వరకు అర్థం కాకుండా ప్రాబ్లమ్ డిస్కషన్ జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. వెరీ ఈజీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకేనా. ఓకే దెన్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చిండు. సేమ్ క్వశ్చన్ అంటే ఏం లేదు ఇక్కడ, ఫైండ్ ఐగన్ వాల్యూస్
అండ్ ఐగన్ వెక్టార్స్. ఒక ప్రాబ్లం కొంచెం స్లోగా డిస్కస్ చేద్దాం. సో ఏమి ఇచ్చిండు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చినాడు. ఐగన్ వాల్యూస్ కానీ ఐగన్ వెక్టార్స్ అంటే మనం ఏంటిది, ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ సొల్యూషన్ను మనం ఏం పెట్టాలి, ల్యాండా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఈ కాలం మ్యాట్రిక్స్ని కనుక్కుంటే ఆ వెక్టారే మనకి ఏమవుతుంది, ఐగన్ వెక్టార్ అవుతుంది. సో ల్యాండా వాల్యూస్ ఎట్లా కనుక్కుంటాం, కండిషన్ ఏంటిది మనకి, det ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో నథింగ్ బట్ det ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ అంటే ఎంత, 5 4 1 2. ఫస్ట్ మ్యాట్రిక్స్ కనుక్కోండి. మైనస్ ల్యాండా ఐ అంటే ఎంత, ల్యాండా 0 0 ల్యాండా, ఈ det ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే నథింగ్ బట్ 5 మైనస్ ల్యాండా, 4 మైనస్ 0 4, 1 మైనస్ 0 1, 2 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని డిటర్మినెంట్ వాల్యూ కనుక్కోండి. దీని డిటర్మినెంట్ సింపుల్ ఫార్ములా ఏంటిదిరా అంటే చెప్తా, గుర్తుపెట్టుకోండి. ల్యాండా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ det ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఫాస్ట్గా చేసేయచ్చు. అంటే ల్యాండా స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అంటే ఎంత, సో 5 + 2 7 ల్యాండా ప్లస్ det ఆఫ్ ఏ అంటే 10 - 4 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1, 6. సో మనకి ఏం ఐగన్ వాల్యూ, ఇవి ఏమన్నా, ఈ ల్యాండా వాల్యూస్ ఏమన్నా ఐగన్ వాల్యూస్ అన్నా. సో ల్యాండా 1 ఈజ్ ఈక్వల్స్ టు అనుకోండి 1, ల్యాండా 2 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు ఈ ఐగన్ వాల్యూస్ని బట్టి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి అన్నా. అంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని అంటే నథింగ్ బట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అన్నా. ఏ మైనస్ ల్యాండా ఏమొచ్చింది మనకి, 5 మైనస్ ల్యాండా 4 1 2 మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ అంటే నథింగ్ బట్ x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మీకు తెలిసిందే కదా. ఇక్కడ n క్రాస్ n అయితే దీని ఆర్డర్ ఎంత, n క్రాస్ 1. సో 2 క్రాస్ 1, 2 అంటే x1 x2 అని పెట్టిన ఈజ్ ఈక్వల్స్ టు 0 0. సో ఫస్ట్ నేను ఏం చేస్తా, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, 5 - 1 4 4 1 1 to x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 0. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నిన్నటి పాయింట్ కోరిలేట్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్ ఉంటుంది కదా. నేను ఏమన్నా ఈ విధంగా ఒక ఈక్వేషన్ ఉన్నా అంటే ఏఎక్స్ ఈక్వల్స్ టు 0 ఉన్నా, లేదా దీన్నే రో ఎచ్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఈక్వేషన్స్ డిఫరెంట్ అయినా కూడా దాని యొక్క సొల్యూషన్స్ సేమ్ ఉంటాయన్న నిన్న చెప్పినా కదా. ఇక్కడ డిస్కస్ చేసింది చూద్దాం ఒక్క నిమిషం. అదిగోండి ఇక్కడ నేను ఏమన్నా, ఈ రెండు ఈక్వేషన్స్ డిఫరెంట్, ఇది రో ఎచ్లాన్ ఫామ్ యొక్క ఈక్వేషన్, ఇది జనరల్ ఏఎక్స్ ఈక్వల్స్ టు 0 యొక్క ఈక్వేషన్, అది ఏఎక్స్ ఈక్వల్స్ టు బి యొక్క ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ డిఫరెంట్ ఉన్నా కూడా దీని సొల్యూషన్స్ సేమ్ ఉంటాయి. సో ఈజీగా సాల్వ్ చేయడం కోసం మనం రో ఎచ్లాన్ ఫామ్లో వేరియబుల్స్ కనుక్కుంటామని చెప్పిన, అంతే కదా. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, ఇలా ఉన్న మనకి రో ఎచ్లాన్ ఫామ్లో ఉన్న సొల్యూషన్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని రో ఎచ్లాన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తాను. రో ఎచ్లాన్ అంటే నథింగ్ బట్ దీన్ని 0 చేస్తాను ఇప్పుడు. సో ఏంది మనకి ట్రాన్స్ఫర్మేషను, R2 implies R2 minus R1/4. సో అప్పుడు ఏమవుతుంది మనకి 4 4 0 0 ఇంటూ x1 x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 4x1 ప్లస్ 4x2 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ నథింగ్ బట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ x2. ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటిదయ్యా మనకి అంటే ఈ మ్యాట్రిక్స్కి మనకి ఏమైంది, నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు నల్లిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, నల్లిటీ అంటే నెంబర్ ఆఫ్ 0 రోస్. సో ఎంత 1. సో నల్లిటీ ఏం ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్. ఓన్లీ టర్మ్స్ చూసి మీరు కంగారు పడద్దు, అసలు ఏం లేదు దీంట్లో. జస్ట్ టర్మినాలజీ చూసి ఇదేంటి ఏదో కొత్త కాన్సెప్ట్స్ వచ్చినాయంటే ఏం కాదు. నల్లిటీ అంటే నిన్ననే డిస్కస్ చేసిన, నల్లిటీ అంటే నెంబర్ ఆఫ్ 0 రోస్ ప్రెజెంట్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. సో 0 రోస్ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. 1. సో నల్లిటీ 1.
సో నల్లిటీ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ అంటున్నా, అంటే ఫ్రీ వేరియబుల్స్ 1. అసలు ఫ్రీ వేరియబుల్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు x1 = -x2 ఉంది, నేను ఏం కన్సిడర్ చేసుకుంటా, x2 = k తీసుకుంటా. అంటే ఇది ఫ్రీగా, అంటే దీనికి ఇంకా దీన్ని ఫ్రీ వేరియబుల్ అంటాం, ఎందుకంటే దీని వాల్యూ ఇండిపెండెంట్గా ఉంది. అప్పుడు ఈ వాల్యూ ఈ k మీద డిపెండ్ అయ్యి x1 వాల్యూ వస్తుంది. ఎందుకు, x1 అనేది డిపెండెంట్ ఆన్ x2 కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, x1 = -k అవుతుంది. సో దీని మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది ఇండిపెండెంట్ ఆర్ ఫ్రీ వేరియబుల్, ఇది డిపెండెంట్ వేరియబుల్. సో అప్పుడు మనకి మ్యాట్రిక్స్ ఏం ఫామ్ అవుతుంది, ఇదే కదా మనకి వెక్టార్ అంటే నథింగ్ బట్ కాలమ్ మ్యాట్రిక్స్. x1 x2 = ఏంటిది మనకి, x1 ఎంత -k, x2 ఎంత k. సో k కామన్ తీస్తే -1 1. సో ఇది మనకి ఒక ఐగన్ వెక్టార్. ఇప్పుడు k ఇన్ఫైనైట్ వాల్యూస్ తీసుకోండి, మీరు k 1 తీసుకోండి, 2 తీసుకోండి, 3 తీసుకోండి, ప్రతి ఒక్క వాల్యూకి డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అదే నేను అనింది, ఐగన్ వెక్టార్స్ అనేవి ఎన్ని వస్తాయి, ఇన్ఫైనైట్ వస్తాయి, ఎందుకంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కాబట్టి. సో ఇది ఏంటిది మనకి 1 వాల్యూ ఆఫ్ ల్యాంబ్డాకి, అంటే ఒక ఐగన్ వాల్యూకి. ఇప్పుడు ల్యాంబ్డా వాల్యూ ఇంకోటి కూడా ఉంది కదా, ల్యాంబ్డా = 6 ఉంది, సేమ్ దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ చేద్దాం. సో ఏంటిది మనకి ఈక్వేషన్, 5 - λ 4 1 2 - λ కాదు ఇంటూ x1 x2 0 0. సో ఇప్పుడు λ ఏంటిది మనకి 6. సో 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 5 - 6 -1 4 1 2 - 6 -4 ఇంటూ x1 x2 0 0. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రో ఎచెలాన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటా. రో ఎచెలాన్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏంటిది, నాకు r2 = r2 + r1. సో అప్పుడు ఏమవుతుంది, -1 4 0 0 ఇంటూ x1 x2 0 0. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనకి సొల్యూషన్స్ అంటే ఏంటిది, -x1, ఇక్కడ కూడా మళ్ళీ నల్లిటీ ఏమైంది, నల్లిటీ అంటే నెంబర్ ఆఫ్ 0 rows ఎంత 1. సో ఎన్ని ఫ్రీ వేరియబుల్స్, 1 ఫ్రీ వేరియబుల్. నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ని నెంబర్ ఆఫ్ ఫ్రీ వేరియబుల్స్ని ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటిది మనకి -x1 + 4x2 = 0, అంతేనా. ఇప్పుడు x1 = 4 × x2, మళ్ళీ ఫ్రీ వేరియబుల్ నేను x2 అనుకుంటా, x2 = some k అనుకున్నా. అప్పుడు x1 ఏమవుతుంది మనకి 4 × k అవుతుంది, x2 మీద డిపెండ్ అయింది. మనకు వెక్టార్ ఏమవుతుంది, ఆ కాలమ్ మ్యాట్రిక్స్ x1 x2 ఏమవుతుంది, 4k kని బయటికి తీస్తే 4 1. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ వస్తాయి. ఈ పర్టికులర్ ఐగన్ వాల్యూ కూడా k ఎన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అన్ని ఐగన్ వెక్టార్స్ వస్తాయి. సో ఓవరాల్గా మనకి λ = 1 వచ్చినప్పుడు మనకు ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి, సార్ చూడండి, -1 1, k సపోజ్ 1 అనుకుంటున్నారండి, -1 1. λ = 6 అన్నప్పుడు మనకు ఐగన్ వాల్యూస్ ఏమొచ్చినాయి, k ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసిన, అందుకే ఆవేశపడద్దు. నెక్స్ట్ 4 1. ఇప్పుడు చూడండి మనకి ఏమైంది, λ అనే 2 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి, 2 ఐగన్ వాల్యూస్ అనేవి ఎట్లున్నాయి, డిస్టింక్ట్ ఉన్నాయి. 1 6 డిఫరెంటే కదా, ఐగన్ వాల్యూస్ డిస్టింక్ట్ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమంటున్నా అంటే నేను x1 అన్నా, దీన్ని x2 అన్నా, ఈ 2 వెక్టార్స్ని. ఇప్పుడు ఈ 2 వెక్టార్స్ని ఎట్లయినా నువ్వు తిప్పలు పడుకో, ఈ రెండింటిని ఒకటిని ఇంకో ఫామ్లో రాయొచ్చా అంటే, ఒకటిని ఇంకొక కాంబినేషన్ లాగా కానీ మల్టిప్లికేషన్ లాగా కానీ రాయొచ్చా అంటే రాయలేం. అంటే దాని మీనింగ్ ఏంటిది, ఇవి రెండు లీనియర్లీ ఇండిపెండెంట్, ఒకటి ఇంకో దాని మీద ఎప్పటికీ డిపెండ్ అవ్వదు. సో ఎప్పుడు ఇది కేస్ అంటే వెన్ ఐగన్ వాల్యూస్ ఆర్ డిస్టింక్ట్, ఐగన్ వెక్టార్స్ ఆర్ సెట్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ అని కూడా అనొచ్చు. సెట్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ ఆర్ ఇండిపెండెంట్. ఇది ఒక కంక్లూజన్, ఇండిపెండెంట్. సో ఎప్పుడు రెండు డిస్టింక్ట్ ఉన్నప్పుడు. సో ఇది మనకి ఏంటిది, ఒక ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసి దాని మీద ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వద్దాం. ప్రాబ్లమ్స్ నేను ఇంకా మాట్లాడతాం, మీరు ఆవేశపడద్దు, ఎక్కువనే డిస్కస్ చేద్దాం ఐగన్ వాల్యూస్ వెక్టార్స్ మీద, ఎందుకంటే కొంచెం వెయిటేజ్ టాపిక్ కాబట్టి. ఫస్ట్ ప్రాపర్టీస్ చూడండి. ఇవన్నీ ప్రాపర్టీస్ మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీకు గుర్తుండిపోవాలి, ఇది అంతే.
అంత ఇంపార్టెంట్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ ప్రాపర్టీస్. సో ఐగన్ వాల్యూస్ ప్రాపర్టీస్ చూడండి. సమ్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్. సో ఐగన్ వాల్యూస్ యొక్క సమ్ ఏమవుతుంది, మనకి సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ అవుతుంది. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఇస్ ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి దానికి ఐగన్ వాల్యూస్ ఇస్తాడు, డిటర్మినెంట్ కనుక్కోండి అంటే మళ్ళీ ఈ ప్రాపర్టీ వదిలేస్తే మళ్ళీ డిటర్మినెంట్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. సో టైం వేస్ట్. సో ప్రాపర్టీ గుర్తుంటే డైరెక్ట్గా ఇచ్చిన ఐగన్ వాల్యూస్ ఒక మల్టిప్లికేషన్ చేసేస్తే దాన్ని డిటర్మినెంట్ అంటాం. సో వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ det A is equals to 0 అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ హ్యాస్ టు బి 0. సో det A is equals to 0 అయితే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఐగన్. ఇవన్నీ అప్లికేషన్స్ మళ్ళీ ప్రాబ్లమ్స్లో నేను ప్రాపర్టీస్ డైరెక్ట్ యూజ్ చేస్తాను. మళ్ళీ ఎవరైనా అర్థం కాలేదంటే మళ్ళీ రిపీట్ చేసేది ఉండదు, ఇది ప్రాపర్టీలో ఉంది అందుకు యూజ్ చేస్తున్నా అంట. సో దానికోసం ప్రాపర్టీస్ నీట్గా నేను మీకోసం డెడికేటెడ్గా నోట్స్ రాస్తున్నా అంటే మీరు ఇంకా ఎంత నీట్గా మెయింటైన్ చేసుకోవాలో మీరు ఆలోచించుకోండి. సో det A is equals to 0 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్, ఇప్పుడు సపోజ్ 2 or 3 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి, ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ 0 అయింది. సో అప్పుడు ఏమవుతుంది, వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ మస్ట్ బి 0. ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ కామన్ సెన్స్ కొంచెం ఆలోచించినారనుకోండి, డెట్ అంటే ఏమన్నాం ఇక్కడ, ప్రోడక్ట్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అన్నా. సో డెట్ 0 అంటే రెండు వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ 0 అవుతుందంటే ఇదర్ వన్ వాల్యూ విల్ బి 0 ఆర్ 2 వాల్యూస్ విల్ బి 0, కానీ 1 అయితే ఖచ్చితంగా 0 అవుతుంది. సో అదే ఇది ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇఫ్ ఏ ఇస్ అ సింగులర్ మ్యాట్రిక్స్. సో సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దాని మీనింగ్ ఏంటిది, det A is equals to 0. మళ్ళీ సేమ్ ప్రాపర్టీ, వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ హ్యాస్ టు బి 0. దీన్నే డిఫరెంట్ ఫామ్స్లో అడగచ్చు అని చూపిస్తున్నా. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఫర్ n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ లెస్ దాన్ n అనుకో. సో దీని మీనింగ్ ఏంటిది, det A is equals to 0 అన్నట్లే కదా. ర్యాంక్ is equals to n అయితే det not equals to 0 అయ్యేది. లెస్ దాన్ n అంటే నథింగ్ బట్ det A is equals to 0 అని. సో det A is equals to 0 అయినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాపర్టీ, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ హ్యాస్ టు బి 0. నెక్స్ట్ మళ్ళీ సేమ్, ఇఫ్ సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే నథింగ్ బట్ ర్యాంక్ విల్ బి లెస్ దాన్ n, దట్ ఈస్ నథింగ్ బట్ det A is equals to 0. దట్ విల్ ఇండైరెక్ట్లీ ఇండికేట్ వన్ ఆఫ్ ది ఐగన్ వాల్యూస్ హ్యాస్ టు బి 0. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ ఆర్ ఈక్వల్ టు ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇందాక ఈ ప్రాబ్లంలోనే చెప్పినా కదా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్, ఈ ఆర్డర్ ఎంత ఉంటుందో అన్నీ ఉంటాయి మ్యాక్సిమం. ఈ ఆర్డర్కి ఎక్సీడ్ అయ్యి ఎట్లుంటాయి ఐగన్ వెక్టార్స్, అది కూడా కామన్ సెన్సే కదా. సో అదే ఈ పాయింట్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐగన్ వెక్టార్స్ ఆర్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్న. నెక్స్ట్ చూడండి, ఫర్ డయాగనల్ మ్యాట్రిక్స్ డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఐగన్ వాల్యూస్. వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో దీని డయాగనల్ మ్యాట్రిక్స్ ఇచ్చినాడా అంటే డైరెక్ట్ డయాగనల్ ఎలిమెంట్స్ని డయాగనల్ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఈ రెండు మ్యాట్రిక్సెస్కి కూడా మనకి డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి, ఐగన్ వాల్యూస్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ రియల్ మ్యాట్రిక్స్ అండ్ ఇఫ్ ఏ ప్లస్ జేబీ ఈజ్ అన్ ఐగన్ వాల్యూ దెన్ ఏ మైనస్ జేబీ విల్ ఆల్సో బి అన్ ఐగన్ వాల్యూ. అంటే రియల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఓన్లీ రియల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ఎగ్జిస్ట్. అంటే కాంప్లెక్స్ ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు, ఈ ఫామ్లో ఎలిమెంట్స్ ఉండకూడదు. అటువంటి మ్యాట్రిక్స్కి ఏ ప్లస్ జేబీ అనేది ఐగన్ వాల్యూ వస్తే అప్పుడు ఏ మైనస్ జేబీ విల్ ఆల్సో బి అన్ ఐగన్ వాల్యూ. సో నెక్స్ట్ చూడండి, మ్యాట్రిక్స్ అండ్ ఐగన్ వాల్యూ. మ్యాట్రిక్స్ ఏ అయితే దాని ఐగన్ వాల్యూ ల్యాంబ్డా అవుతుంది. మ్యాట్రిక్స్ ఏ అండ్ దాని ఐగన్ వాల్యూ ల్యాంబ్డా అయింది అనుకోండి, అప్పుడు ఏ స్క్వేర్కి ఐగన్ వాల్యూ ల్యాంబ్డా స్క్వేర్, ఏ ఇన్వర్స్కి ఐగన్ వాల్యూ ల్యాంబ్డా ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. ఏ పవర్ ఎన్కి ల్యాంబ్డా పవర్ ఎన్, ఏ స్క్వేర్ ప్లస్ 2ఏకి ల్యాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 ల్యాంబ్డా, ఏ స్క్వేర్ ప్లస్ 2a ప్లస్ ఐకి ల్యాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 ల్యాంబ్డా ప్లస్ 1, ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కదా. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్, ఇది ఏ ఇంటూ టీ అనుకున్నారు, ఏ ట్రాన్స్పోజ్కి సేమ్ ల్యాంబ్డా. ఇది ఇంపార్టెంట్, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నా కూడా ఏకి ల్యాంబ్డా అయితే ఐగన్ వాల్యూ, ఏ ట్రాన్స్పోజ్కి కూడా ల్యాంబ్డా. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఏకి ఐగన్ వాల్యూ ల్యాంబ్డా అయితే ఇది వెరీ ఇంపార్టెంట్. అడ్జాయింట్ ఆఫ్ ఇది డైరెక్ట్ ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ కూడా అడిగేస్తారు డైరెక్ట్ 1 మార్క్కి. ఏకి ఐగన్ వాల్యూ ల్యాంబ్డా అయితే అడ్జాయింట్ ఏకి ఐగన్ వాల్యూ ఏంటి అంటే మీరు మొత్తం అడ్జాయింట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ det A బై ల్యాంబ్డా, det A డివైడెడ్ బై ల్యాంబ్డా. నెక్స్ట్ మళ్ళీ సిమిలర్, ఏ ప్లస్ కే అయితే ల్యాంబ్డా ప్లస్ కే, ఏ ప్లస్ కే హోల్ పవర్ ఎన్కి ల్యాంబ్డా ప్లస్ కేనే మళ్ళీ 1 డివైడెడ్ బై ఏ ప్లస్ కేకి 1 డివైడెడ్ బై ల్యాంబ్డా ప్లస్ కే. ఓకేనా, ఈ ప్రాపర్టీ పవర్ ఎన్ వస్తుందో లేదో ఒకసారి నేను వెరిఫై చేసి చెప్తా. ఇది ఒక్కటి
నెక్స్ట్ ఇది చూడండి 1/a ప్లస్ కేఐకి 1/λ ప్లస్ కే ఇంటూ 1. సో కే ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ లాంబ్డా ఇంటూ కేనే కదా, అదే కే ఇంటూ 1 అంటే నథింగ్ బట్ కేనే కదా. సో అది ఇది. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఐడెంటికల్ నంబర్ ఆఫ్ రోస్ ఐడెంటికల్ ఆర్ ఐడెంటికల్ రోస్ -1 ఐగన్ వాల్యూస్ ఇజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, దీని మీనింగ్ ఏంటిదా అంటే ఎగ్జాంపుల్ చెప్పినా చూడండి. ఇప్పుడు ఇక్కడ 2 ఐడెంటికల్ రోస్ ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ ఐడెంటికల్ అంటే 2 - 1 ఐగన్ వాల్యూస్ ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా ఒక మ్యాట్రిక్స్ ఉంటే 2 - 1 ఐగన్ వాల్యూస్ అనేవి 0 అవుతాయి. అంటే 2 - 1 అంటే 1 ఐగన్ వాల్యూ మస్ట్ బి 0. సో దానికోసం దీని ఐగన్ వాల్యూస్ కనుక్కోండి. 2 0 వస్తుంది. సో దాంట్లో ఒక 1 ఐగన్ వాల్యూ మస్ట్ బి 0 అన్నా కదా. సో అందుకు 1 ఐగన్ వాల్యూ మస్ట్ బి 0. ఇక్కడ చూడండి 3 ఐడెంటికల్ రోస్ ఉన్నాయి. సో 3 - 1 ఐగన్ వాల్యూస్ విల్ బి 0. 3 - 1 అంటే 2 ఐగన్ వాల్యూస్ 0 అవుతాయి. ఇక్కడ చూసుకోండి 0 0 3 అంతే కదా, 2 ఐగన్ వాల్యూస్ 0 అయినాయి. సో అదే ఇది. సో వెరీ సింపుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది చూడండి, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఆఫ్ యూనిట్ మాడ్యులస్. అంటే ఏంటిదిరా అంటే ఇప్పుడు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్కి మీరు ఐగన్ వాల్యూ కనుక్కున్నారనుకోండి, డెఫినెట్లీ దాని మాడ్యులస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఉందయ్యా, దానికి మీకు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది అంటే సపోజ్ మీకు 1/√2 ప్లస్ j/√2 వచ్చింది అనుకో. సో దాని మీనింగ్ దీని మాడ్యులస్ ఎంత అవుతుంది, డెట్ లాంబ్డా అదే డెట్ కాదు మాడ్ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. అది దీని మీనింగ్. అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే డెఫినెట్లీ ఐగన్ వాల్యూ యొక్క మాడ్యులస్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, యూనిటరీ మ్యాట్రిక్స్కి అయితే సేమ్ మళ్ళీ యూనిట్ మాడ్యులస్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఏమవుతాయంటే ఇవన్నీ మీకు తెలుసు. ఆర్థోగోనల్ అంటే ఏంటి, యూనిటరీ ఏంటి, తెలియకుంటే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఫస్ట్ వీడియోలోనే చెప్పిన టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ either 0 or 1. ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్కి 1 or -1. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్, అంటే 2 స్క్వేర్ సేమ్ ఆర్డర్ యొక్క మ్యాట్రిసెస్ అయితే దెన్ మ్యాట్రిక్స్ ఏబి అండ్ బిఏ విల్ హ్యావ్ సేమ్ ఐగన్ వాల్యూస్. అంటే దీని యొక్క ప్రోడక్ట్ బిఏ ప్రోడక్ట్ ఐగన్ వాల్యూస్ సేమ్ ఉంటాయి దాని మీనింగ్. ఓకే అంతేనండి. సో ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అండ్ ప్రాపర్టీస్కి ఇంకా అప్లికేషన్స్ మనం చూడలేదు, సో చూస్తాం. అది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అదే ప్రాపర్టీస్ యొక్క అప్లికేషన్ డెఫినెట్లీ డిస్కస్ చేస్తాను నేను, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ అంటున్నా కదా. దీని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాట్లాడుకొని ఈ లీనియర్ ఆల్జీబ్రా క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.